రికార్డింగ్ నెంబర్ 22 మాస్టర్ ఈకే వ్రాసిన పురాణ పురుషుడు గ్రంథం చదువుకుంటూ ఉన్నాము. ఆశ్వయుజ మాసారంభమున నీలమేఘములు పలుచనై పిల్లగాలులతో రాకపోకలు చేయుచు నందవ్రజమునందు పన్నీటి జల్లులు వర్షించిపోవుచుండెను. ప్రాతరారంభ వేళలయందు చెరువునకు స్నానార్థమై వచ్చిన గోపికల మనస్సులనియు బాలకృష్ణుని విలాస చేష్టలను గూర్చియే భావన చేసుకొనుచుండెను. వారికెందు చూచినను శిశువు సౌకుమార్యములే కనిపించెను. మబ్బులు చెరువు వైపునకు దిగుచుండగా ప్రభాతపు ఎండపొడ ప్రసరించి చిరునవ్వులు గిలకరించుచున్న నల్లని శిశువు ముఖ కవళికలే రూపుకట్టెను. చెరువు నీటిపై వాన చినుకులు పడుచుండగా శిశువునకు జలకములార్చుట జ్ఞప్తికి వచ్చుచుండెను. తోటలలో కడిమె పూలు గుత్తులు గుత్తులుగా పూచినవి. వాని రేఖలపై వానబిందువులు నిలబడగా శిశువు కన్నులు మిటకరించి చూచుచున్నట్లుండెను. పొన్నగుబురుల ఆకులపై జడివాన నీటిబొట్లు పేర్పు చెందియుండగా స్నానము చేసిన శిశువునెత్తుకొని తడి తుడవబోచున్న యశోద రూపమే తోచుచుండెను. వారందరూ తమ ఇండ్లలోని కార్యకలాపములను నిర్వర్తించుకొనున్నంత కాలము మనస్సు యశోద ముంగిలియందే లగ్నమై ఉండెను. త్వరగా గృహకృత్యములను నిర్వర్తించుకొని యశోద ఇంటికి పోవుట పరిపాటి అయ్యెను. ఆ కారణమున మగవారందరికిని భోజనములు చాలా పెందలకడనే అమరుచుండెను. ఆశ్వయుజ శుద్ధ విధియ నాటి నుండి సాయం సమయములయందు వ్రజగోపికలెల్లరూ పుష్పమాలికలల్లి దీపము పెట్టు వేళకు ముంగిళ్లలో దీపములు వెలిగించి కాత్యాయనీదేవి ఆలయమునకు పోవుచుండిరి. అందరునూ హిమశైల పుత్రికై నవరాత్రోత్సవములు చేయు వేడుకలలో తీరుబడి లేకుండిరి. వివిధ పుష్పమాలికలతో అమ్మవారికి దినమునకొక అవతారము చొప్పున అలంకరణములు జరుగుచుండెను. ఏ అలంకారమందైనను మందస్మితము చేయుచున్నట్లు నిర్మింపబడిన కాత్యాయని విగ్రహము ముఖము నుండి శిశువు మందస్మితములే గోచరించుచుండెను. మహానవమి నాటి రాత్రి మధురలో కంసుడు ఒక హోమము చేసెను. తత్ఫలితముగా శ్మశానమున సుడిగాలులు రేగెను. మింట ఎగురుచున్న పక్షులు తమ వశము తప్పి సుడిగుండముల వలె చంక్రమణములు చేసెను. చింత చెట్టు మీద నుండి గిరగిర తిరుగుచున్న ఒక రాక్షసుని శిరస్సు ప్రత్యక్షమయ్యెను. వానితో కంసుడిట్లనెను, తృణావర్త, దేవకి అష్టమ గర్భమున మగ శిశువు జన్మించెనో లేదో తెలియకున్నది. అష్టమ గర్భమని నాకు చూపిన స్త్రీ శిశువు శక్తి స్వరూపిణి అయి కనిపించినది. నన్ను చంపువాడు పుట్టి మరి ఒక తావున పెరుగుచున్నాడని పొడుపు కథగా చెప్పి మాయమైనది. పుట్టుటయే మరి ఒక తావుననో లేక పెరుగుట మరి ఒక తావుననో తెలియకున్నది. పంపిన పూతనయు శకటాసురుడు తిరిగి వచ్చిన జాడలేదు. వారా బాలుని చంపగలిగిరో లేదో తెలియదు. నీవు పోయి ఆ పని నిశ్శేషము చేసిరమ్ము, నాకు వార్తలందిమ్ము. తృణావర్తుడు చెట్టు మీద నుండి పకపక నవ్వి ఇట్లనెను, ఒకమారు ప్రయోగము వరకే మాకు నీ ఎందుగల సేవాధర్మము. నా పని నేను నిర్వర్తించుకొని వెడలిపోయేదను, తిరిగి వచ్చుట ఉండదు. ఇట్లనుచు తృణావర్తుని శిరస్సు గాలి తెరలలో తేలుచు మాయమయ్యెను. విజయదశమి నాటి సాయం సమయమున కాత్యాయనీదేవికి త్రిపుర సుందరి అవతారం అలంకరించిరి. చూడవచ్చిన ముత్తైదువులందరితో యశోద కూడా శిశువునెత్తుకుని ఆలయమున కేగెను. సర్వాలంకార భూషిత చంద్రకళావతంస పాశాంకుశ ధనుర్బాణధారిణియగు త్రిపుర సుందరి అలంకారమును చూచు వేడుకతో యశోద శిశువునెత్తుకుని గర్భాలయమున ప్రవేశించెను. బాలకృష్ణుడు కన్నులు విప్పి దేవీ రూపమును చూచి కేరింతలు కొట్టుచూ నవ్వెను. అంతలో ఏడ్చెను. ఏడ్చుచున్నాడని యశోద వెలుపలకు కొనివచ్చెను. ఆలయ ప్రాకారము లోపల ఆరు బయట నిలబడెను. ముత్తైదువులందరూ ఆమె చుట్టూను చేరి శిశువును పలకరించుచుండిరి. ఆకస్మికముగా బాలుడు బరువెక్కెను. మోపలేక యశోద ధ్వజస్తంభము దగ్గర తిన్నెపై ఒడిలో పరుండబెట్టుకుని పలుకరించుచుండెను. బాలుని బరువెక్కువై యశోద తొడలు నేల కణచినట్లయ్యెను. బిడ్డ ఎందుకో బరువెక్కిపోవుచున్నాడు.
మీరెవరైనా తీసి ఎత్తుకొనుడు అనెను. గోపకాంతలు బాలు నెత్తుకొనుటకు ప్రయత్నించిరి. సాధ్యము కాకపోయెను. సాయంకాలపు టెండలో సుడిగాలులు రేగెను. రేగి ప్రచండముగా వీచెను. ధూళి ఎగిరి అందరి కన్నులు కప్పెను. సుడిగాలిలో గడ్డి పరకలెగిరి ఒక దేహాకారముగా కట్టుకొనెను. ఆ మహాదేహాకారము భీకరమై బాలు నెత్తుకుని పైకి లాగుచున్నట్లుండెను. క్షణములో బాలుడు సుడిగాలి వేగమునకు పైకి లేచెను. బాలుని ధ్వజస్తంభమెత్తునకు లేపి గిరగిరా తిప్పెను. ధూళి పొరలలో నుండి చూచుచున్న స్త్రీలలో కొందరు కెవ్వున కేకపెట్టిరి. మరికొందరు మూర్ఛిల్లిరి. కొందరు పైకి చూచుచు చేతులెత్తి ఆ శిశువు పడబోవునప్పుడు అందుకొనుటకై ప్రయత్నము చేయుచుండిరి. ధూళిలో శిశువెచ్చట ఉండెనో కనుపింపకుండెను. కొంచెము వ్యవధానమున ఆ మహాదేహాకారము గిరగిర తిరుగుచు తూలుచుండెను. సుడిగాలి పైనుండి కుండలతో కుమ్మరించినట్లు భళ్ళున నెత్తురు కండలు పడెను. వెంటనే ఆ నెత్తుటి వరదలో 2 కోరలుడిపడెను. వాని వెనుక 2 గ్రుడ్లుడిపడెను. ఒక రాక్షసుని శిరస్సు ముక్కలు ముక్కలుగా ఊడిపడుట గమనింపనయ్యెను. హాహాకారములు వికృత ధ్వనులుగా దిక్కులు దద్దరిల్లెను. ఆలయము చుట్టూను సంపెగ చెట్లపై నిలిచిన పక్షులు గలగలమని శబ్దము చేయుచు మింటికెగసెను. కుక్కలు గుంపుగా చేరి మోరలెత్తి అరచుచు అటు ఇటు పరుగులెత్తెను. పొలముల నుండి వెనుకకు మరలి వచ్చుచున్న గోపకులందరూ ఒక్క పరుగున చేతి కర్రలతో ఆలయ ప్రాంగణమున గుమిగూడిరి. ధ్వజస్తంభమెత్తున బలిష్టమైన ఒక రాక్షసుని దేహము తటాలున మద్ది చెట్టు వలె నేల కూలి తన్నుకొనెను. అతని పొట్టపై శిశువు పరుండెను. నందగోపుడును మరికొందరు లంఘించి శిశువుని తీసి ఎత్తుకొనిరి. రాక్షసుని దేహము శవమై బిర్రబిగిసి ఉలిక్కిపడి అంతలో మాయమయ్యెను. రక్తము, కండలు, కోరలు, గ్రుడ్లు కూడా అదృశ్యమయ్యెను. ఎట్టి గుర్తులును మిగులలేదు. అందేమియూ జరిగిన జాడలేదు. సుడిగాలి దూసుకొని మాయమై ధూళి అణగి వాతావరణము ప్రశాంతమయ్యెను. ఎల్లరునూ నిశ్చేష్టులై శిశువును యశోద కడకు చేర్చిరి. అప్పుడే వడలు తెలిసి ఏడ్చుచున్న యశోద రోదన మాపి బాలకు నెత్తుకొనెను. గర్గులచ్చటికి వచ్చి వృత్తాంతము గమనించిరి. నందగోపునితో ఇట్లనిరి. నందరాజా, ఇతడు తృణావర్తుడు అను రాక్షసుడు. కంసుడితనిని శిశువుపైకి ప్రయోగించెను. ఇతడి శిశువు బరువునకు తట్టుకొనలేక కిక్కురు మనకుండా సమసెను. నందుడు, ఈ శిశువిచ్చట పెరుగుచుండనని కంసునకు తెలియునా? గర్గులు, తెలియదు. ఈ పిశాచములకు మాత్రము తెలియును. ఇతడును చనిపోయెను గనుక నీకు ఆ భయము లేదు. నందుడు, కంసుడు ఇంకొక పిశాచమును ప్రయోగింపడని నమ్మకమేమి? మనమీ తావు విడిచి మరి ఒక ప్రదేశమునకు వలసపోయినచో ఎట్లుండును? గర్గులు, ఈ పిశాచములచ్చటికి రావని చెప్పలేము కదా. ఎచ్చట ఉన్నను ఎవరు వచ్చినను శిశువునికెట్టి భయమును లేదు. నా మాట మీద మీరు నిశ్చింతగా ఉండవచ్చును. అందరునూ బాలకునితో యశోదను వారి ఇంటి దాకా లోపలి దాకా సురక్షితముగా సాగనంపి తమ తమ గృహములకేగిరి. ఆ రాత్రి ఎవరి ఇంటిలో వారి తలుపులను భద్రముగా బిగించుకుని తమ బిడ్డలను దగ్గరగా పరుండబెట్టుకుని వారిపై చేయి ఉంచి నిద్రించిరి. నిద్రలో కొందరు సుడిగాలి సుడిగాలి అని కలవరించిరి. పిల్లలు నిద్రలో ఏవో రూపములు చూచి లేచి ఇంటిలో పరవళ్ళు త్రొక్కుచూ బూచి బూచి అని కేకలు పెట్టిరి. మరునాడు ఉదయమున గర్గులు కాత్యాయనీదేవి ఆలయము నుండి పుష్పములు గొనివచ్చి మంత్రించి అందరి ముంగిళులయందును ద్వారబంధములయందును చల్లిరి. గోవర్ధనగిరికి తూర్పు దిక్కుగా వ్రజకుంజము అను గ్రామము కలదు. ఆ గ్రామమునకు చుట్టూను కొండ నుండి దిగువకు ఏటవాలుగా పొన్న చెట్లు, కడిమి చెట్లు గుబురులుగా పెరిగి ఉండును. వాని మ్రాకులకు తీగెలల్లించి పెండ్లి కాని కన్యలు మల్లెలను జాజులను పెంచుచుందురు. ఇంటింటి పెరటియందును ఈ లతాకుంజములు పెరిగి ఉండుటచే ఆ గ్రామమునకు వ్రజకుంజము అని పేరు వచ్చినది. ఉత్తరము నుండి దక్షిణమునకు సర్పము ప్రాకిపోయిన దేహపు గుర్తుల వలె చక్కని మలుపులతో చిన్న బాట ఉన్నది.
బాటకిరువైపులా పెరటి ముంగిళ్ళులలో 4 చిన్న రథముల వలె ఒక పొన్న మొక్క, ఒక కడిమి మొక్క, ఒక మామిడి మొక్క, ఒక సంపెంగ మొక్క పెరుగుచున్నవి. ఆ పెరటిలో చంద్రకాంతములు, నందివర్ధనము, దొంతరమల్లె, గిరిమల్లె మొక్కలు అందందు పూచిన పుష్పములతో మనోహరములై ఉన్నవి. పూలరేఖలపై నిలిచిన భాద్రపద మాసపు జల్లుల నీటిబొట్లు ఉద్యానలక్ష్మి చెవిపోగుల ఎందలి రవ్వల వలె తళుక్కుమనుచున్నవి. కడిమి మొగ్గల నుండి, ఆకుల చివళ్ళ నుండి వ్రేలాడుచున్న వానజల్లుల నీటిబొట్లు పుణ్యస్త్రీలు ధరించిన ముక్కు పుడకల వలె తళుక్కుమనుచుండగా, ప్రభాతభాను మరీచికలు ఆ బిందువులలో నుండి దూరి జలకమాడి ఇంద్రధనుస్సులను పుట్టించుచున్నవి. పెరటి పెండెము నుండి సూటిగా పూల మొక్కల నడుమ కాలిబాట వెంట నడచుచున్న నెమలి ఒకటి ఎగిరి కేకపెట్టుచు వెదురుబద్దలతో గుండ్రముగా అల్లిన లోత్రోవ పందిరిపైకెక్కి నిక్కినది. ఆ పందిరి నల్లుకొని పూచిన కాశీరత్నముల నడుమ నిలబడి పొద్దుటెండ్లలో మెరిసిపోచున్న మెడ నటు ఇటు తిప్పుచున్నది. లోత్రోవ నుండి దాటి లోనికి వ్యాపించిన కాలిబాటకెదురుగా ఒక చిన్న 2 అరుగుల ఇల్లు సున్నము కొట్టిన మట్టి గోడలతో ఎర్రమన్ను నిలువు పట్టెలతో తీర్చిదిద్దినట్లుండెను. అరుగున కవల వాతాయనమునకెదురుగా 16 బాలిక లోపల బల్లపై కూర్చుండెను. స్నానము చేసి తిలకము తీర్చి పూలగుత్తుల చిత్రములున్న పరికిణీ ధరించి నెమలి రంగు కూర్పాసనముతో సూర్యోదయారుణ వర్ణము గల పయ్యద మెరసిపోచుండగా ఆమె పూలదండ నల్లుచున్నది. పందిరిపై పూచిన కాశీరత్నముల నడుమ నిలిచి చూచుచున్న నెమలిని వాతాయనము నుండి పరికించుచుండెను. నిక్కి దర్పముతో తల త్రిప్పుచున్న నెమలి చేష్టలకు చిరునవ్వుతో వికసించిన ఆమె చూబుకముపై చిన్ని గుంట ఏర్పడుచుండెను. విచ్చిన సంపెంగ రేకుల వంటి ముక్కుపుటములు చిరుగాలికి కదులుచున్నట్లు వికసింపగా ఆమె కొంచెము తల వంచి వాతాయనము నుండి తొంగి చూచెను. ఎడమ భుజముపై వంపుగా తిరిగిన వాలుజడ నల్లత్రాచు పడగ విప్పినట్లుండెను. పెండెము తలుపు తీసి లోపల ప్రవేశించి మరల పెండెము బిగించి లోనికి వచ్చుచున్న శతకోపుడు వాతాయనము నుండియే పుత్రికను చూచి నవ్వెను. ఆ నవ్వునకు అతని గడ్డము క్రింది భాగము సూర్యరశ్మిలో ఉసిరిక పండు వలె కనిపించెను. శతగోపుడు నేడు భాద్రపద శుక్లాష్టమి. సాయంకాలము వరకు జ్యేష్ఠా నక్షత్రం ఉన్నది. నేడు నీవు మా ఇంట వెలసిన పుణ్యదినము కనుక మాకిది నీ జన్మదినము. ఇట్లు పలుకుచూ శతగోపుడు పండ్ల బుట్టతో నూతన వస్త్రముల మడతలతో లోనికి ప్రవేశించి పుత్రిక కందించెను. రాధ లేచి నిలబడి శతగోపునకు పాదాభివందనము చేసెను. లోపలి నుండి శతగోపుని భార్య మాధవి ఈవలకు వచ్చి మల్లె మొగ్గల వంటి దంతకాంతుల చిరునవ్వులతో ఇట్లనెను. వచ్చితిరా, ఇంకనూ రాలేదనుకొనుచుంటిని. రాత్రి నందగోపుని ఇంటనే విడిది చేసి వత్తురని నిన్ననే ఊహించి తిని. వదినగారు యశోద ఏమనుచున్నది? ఏమనుటకునూ తీరికలేదు. శిశువునెత్తుకుని మురిసిపోవుచుండును. శిశువెట్లున్నాడు? శతగోపుడు ఎట్లున్నాడు? నిక్షేపరాయుడు. అతడు గోపాంగనల చేతులలోనే చిరునవ్వుల నడుమ పెరుగుచున్నాడు. మాధవి జన్మించిన మరునాటి ఉదయమే చెప్పితిని గదా, అతడు నిరంతరము గోపస్త్రీ పరివేష్టితుడని. రాధ స్నానము చేయించిన వెంటనే నేను శిశువునెత్తుకొంటిని. అదేమి ఆశ్చర్యమో! అప్పుడే అతడు కన్నులు తెరచి నా కన్నులలోనికి చూచెను. అనంతాకాశములు 1000 సూర్యోదయములతో బ్రహ్మాండ గోళములు తారకామణులతో గిరగిర తిరిగినట్లయినది. అతడప్పుడే గోపస్త్రీ మనోహరుడని పలికి తిని. మాధవి కాదు, రాధా మనోహరుడు. నాటి నుండి ఈ పిచ్చిదానికి ఆ బాలుని ధ్యాస తప్ప మరి ఒకటి లేదు. శతగోపుడు నీకు మాత్రం అంతకు ముందు వలె నాపై ఇప్పుడు ధ్యాస ఉన్నదా? నాకు ముందే తెలియను. హిమాలయముల లోయలో సింహముతో ప్రసన్నమైన శైలపుత్రి చేసిన మందహాసము మన రాధ ముఖమున శిశువునెత్తుకుని ముద్దాడిన నాటి నుండి ముద్రితమైనది. ఈ దినము రాధ మన ఇంటికి వచ్చిన దినము.
అన్నగారు వృషభానుడు వసుదేవుని ఉద్యమమున శిష్యుడై ధాన్యవ్రజమను గ్రామమును నిర్మించెను. మొట్టమొదటగా భూమి దున్నుచున్నప్పుడు వానికి మన రాధ శిశువుగా దొరికినది. నాడు భాద్రపద శుక్లాష్టమి. సంవత్సరము తరువాత మరల ఈమె జన్మదినము నాడు మనం ఈమెను యాచించుకొని తెచ్చితిమి. మనకు తెలిసినంత వరకు రాధ జన్మదినము నేడే. ఆ మాటలు వినుచు మాధవి ఏదో మరిచిపోయినది జ్ఞప్తికి వచ్చినట్లు లోపలికి పోయినది. స్వల్పకాలములో మరల తిరిగి వచ్చి 2 పాత్రలలో కాచిన పాలు, చక్కెర, ఏలకులు, మిరియములు కలిపినవి తెచ్చి రాధకును శతగోపునకును అందించెను. రాధ, అమ్మా, నేడు మనము వ్రజగోకులము పోయి వత్తము. మాధవి, పూలదండ కట్టుచున్నావు కదా, వేరే చెప్పవలెనా? ఈ దండను నీటితో తడుపవలసిన పని లేదు. 2 గడియలలో యశోద జడలో ఉండును. రాధ, సగము నీ జడలో కూడా ఉండును. శతగోపుడు, శిశువు మెడలో ఉండదా? మాధవి, మీకేమీ తెలియదు, అప్పుడే పూలు ముట్టించకూడదు. శతగోపుడు, పోని పండ్లు తినిపించవచ్చునా? అది సరిగాని ఆ శిశువు నందగోపునింటికి వచ్చినది మొదలు వారి ఇంట పిశాచముల సందడి ఎక్కువైనది. కంసుడు ఒకదాని వెంట ఒకటిగా ఈ పిశాచములను అభిమంత్రించి పంపుచున్నాడు. వాని గురువెవ్వడో ముండకౌశికుడట. వాని గురువు చండకౌశికుడు. అతడు జరాసంధునకును వాని అబ్బ బృహద్రథునకును గురువట. ఏమి గురువులో ఏమి శిష్యులో ఈ పిశాచముల కలకలముల నడిమికి నిన్ను మన రాధను కొనిపోవుట యుక్తమా కాదా అని ఆలోచించుచున్నాను. మాధవి, అయినచో మీరొక్కరూ ఊరేగి రండు. ఆ పిశాచములు మీ బోటి పెద్ద మగవాండ్రను పట్టవు కాబోలు. రాధ కన్నులు రోషారుణితములై సుదర్శన చక్రముల వలె మిలమిలలాడెను. ఆ కన్నుల నుండి క్షణకాలమున ఏవో జ్యోతులు సూదుల వలె వెలువడి ఆకాశ మార్గమున ఎచ్చటికో ప్రయాణము చేసినట్లుండెను. ఆమె కన్నులపై ప్రభాతారుణ కాంతులు సూటిగా పడుచుండెను. ఆమె ఇట్లనెను, ఈ పిశాచములెన్ని వచ్చిననో ఎవరిని ఏమీ చేయవు. శిశువు వైపునకు ప్రయాణము చేయుచు వాని దారి అవి చూచుకొన్నవి. ఇంతలో ఏదో పెద్ద కలకలము వినిపించెను. గ్రామములోని పురుషులందరూ బల్లెములతో, ఈటెలతో, కర్రలతో ఉత్తర దిశగా పరుగులెత్తుచుండిరి. శతగోపుడు తలుపు మూల సిద్ధముగా ఉన్న బల్లెము పట్టుకొని పరిగెత్తెను. మాధవి, ఇంకేమి, తెల్లవారినది. కంసుని భటులు ధాన్యము కొరకు దండెత్తిరి కాబోలు. ఈ నడుమ కేసి పీడ వదిలినది అనుకుంటిమి, ఇంతలో కంసుని పీడ పట్టుకున్నది. అయినను మీ నాన్నగారు నందగోపుడు మిగిలిన వారు ఇన్ని మారులు దొమ్మ యుద్ధములు చేయుటెలా? అందరూ కట్టకట్టుకుని మధురకు పోయి ఆ కంసుని పీక నరికినచో సరిపోదా? రాధ, బాలకృష్ణుడు పెరిగి పెద్దవాడై కంసుని చంపును, అంతవరకు ఈ దాడులు తప్పవు. శతగోపుడు పోవుసరికి ఊరి వెలుపల మైదానమున కంసుని భటులతో గోపకులు దొమ్మ యుద్ధము చేసి చావగొట్టుచుండిరి. ఈటెలతో పొడుచుటకిష్టము లేక ఈటెలను వెనుకకు తిప్పి బాదుచుండిరి. మరి ఒక ప్రక్క నుండి రణగోపుని శిష్యులు గిత్తలను తెచ్చి విడువగా అవి కంసుని భట్ల వెంటబడి క్రుమ్ముచున్నవి. 8 మంది భటులు గిత్తల పోట్లకు చనిపోయిరి. కొందరు వికలాంగులైరి. మిగిలిన వారి చేతులను ఈటెల కడ్డముగా కట్టి నిలబెట్టిరి. వారిని ఈటెలతో మోదుచుండగా ఏడ్చుచూ మొత్తుకొనుచుండిరి. శతగోపుడు వారించి కంసుని భటులతో ఇట్లనెను, మీరు తిరిగి పోవుట ఉండదు. మీరిచ్చటనే ఉండిపోదలచినచో ప్రాణములు దక్కును. మీ కుటుంబములను తెచ్చుకొని యావజ్జీవము సుఖింపవచ్చును. లేనిచో మేము చంపవలసి ఉండును. అరగడియ వ్యవధానమున ఆలోచించుకొని నిర్ణయింపుడు. వారు ఆలోచించుకొని వ్రజకుంజమున ఉండిపోవుటకు అంగీకరించిరి. గిరిగుప్త అను గోపుడిట్లనెను, మిమ్ములనిప్పుడు విడిచిపెట్టెదము. ఈ దెబ్బతో మధురకు పలాయనము చిత్తగించినను మాకు అంగీకారమే. కాని 2వ మారు దాడి వచ్చినచో వికలాంగులను చేయవలసి ఉండును. ఇప్పుడే కుటుంబములతో వలస వచ్చినచో మీ కాలు చేతులు మీకు దక్కును. సుంకములపై లంచములపై దప్పిక తీరని కంసరాజ్యము కావలెనో, మీ అన్నము మీరు తినగల వ్రజరాజ్యము కావలెనో మీరే తేల్చుకొనవచ్చును. మిమ్ము నమ్మి విడిచిపెట్టుచున్నాము. వలసినచో దారి బత్తెమునకై భోజన పదార్థములను కూడా కొనిపోవచ్చును. ఇది నందగోపుని ఆజ్ఞ.
ఆ భటులు బంధ విముక్తులై నమస్కారములు చేసి ఇట్లనిరి, మాకు బ్రజరాజ్యమే కావలెను, కాని ఇప్పుడు ఇట్లుండిపోవుట స్వామిద్రోహమగును కదా. మేము కంసుని కొలువు నుండి విరమించుచున్నట్లు తెలిపి కుటుంబములతో మరలి వచ్చెదము. గిరిగుప్త ఇచ్చటకు వలసవచ్చుచున్నట్లు కంసునకు తెలిసినచో మిమ్ములను మధుర దాటకుండా దుష్ట సంహారము చేయు ఏర్పాటులున్నవి కనుక మెలకువతో భద్రముగా తిరిగి రండు. వారు చిత్తము అని అంగీకరించి నమస్కరించి వెడలిపోయిరి. రికార్డింగ్ నంబర్ 22 అయిపోయింది.